కానీ ఖుషి ఏం పాపం చేసిందని ఆ పసిపిల్లని అంత కష్టపెడుతున్నావు? తనకి ఊహ తెలియక ముందే కన్న తల్లిని దూరం చేశావు. నా ద్వారా అమ్మ ప్రేమని పొందుతూ తృప్తి పడుతుంటే అది దక్కనివ్వకుండా మా ఇద్దరిని దూరం చేశావు. తను నా కోసం ఆరాటపడుతుందని తెలిసినా ప్రేమగా దగ్గరికి తీసుకోలేని దుస్థితిలో నేనుండేలా చేశావు. మమ్మల్ని దూరం చేయడమే నీకు న్యాయమైనప్పుడు ఎందుకు మా మధ్య అంత అనుబంధం పెరిగేలా చేశావు? ఎందుకు ఈ తాళి నా మెడలో పడేలా చేసి శ్యామ్ గారితో నాకు బంధం ముడిపడేలా చేశావు? ఇప్పుడు ఈ తాళిని మెడలో నుంచి తీసేయలేను. అలా అని గుండెల మీద దాచుకొని ఇంకో మనిషితో పెళ్లికి సిద్ధపడలేను. నాకేం చేయాలో తెలియడం లేదు స్వామి. గోపాల్ చాలా మంచివారు. ఎదుటి వారిని గౌరవించే వ్యక్తిత్వం, అర్థం చేసుకుని నడుచుకునే మనస్తత్వం ఉన్న గొప్ప వ్యక్తి. నా మనసులో ఉంది అతనికి చెప్తే అతను ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుని పెళ్లి వద్దంటాడని నాకు తెలుసు. కానీ అన్నయ్యకిచ్చిన మాట కోసం నేను గోపాల్కి నిజం చెప్పలేను. అలాగని నిజం దాచి మోసంతో అతని జీవితంలోకి అడుగు పెట్టలేను. ఎందుకు నన్ను ఇలాంటి సంకటంలో పడేశావు? నేను నిస్సహాయ స్థితిలో పడిపోయాను స్వామి. ఎటువైపు అడుగు వేయాలో అర్థం కావడం లేదు.